హైదరాబాద్లోని నార్సింగి పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ చదువుతున్న ఒక విద్యార్థిని సుస్మిత ఆమె బలవన్ మరణానికి పాల్పడ్డట్టు మనకు తెలుస్తుంది. ప్రైవేట్ హాస్టల్లోనే ఉండి తను ఇక్కడ చదువుకుంటున్న సమయంలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆమె ప్రాణాలు తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మృతురాలి స్వస్థలం నిజామాబాద్ జిల్లా అక్కునూరు గ్రామం అని చెప్పి తెలుస్తుంది. సో పోలీసులు ప్రస్తుతానికి అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నట్టు దర్యాప్తు చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. కానీ కుటుంబ కలహాలే బలవన్ మరణానికి కారణమా, లేకపోతే ఇంకేదన్నా రిలేషన్షిప్ కానీ లేకపోతే ఏదన్నా ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందా అన్న కోణంలో అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. యాక్చువల్గా ఈ మధ్యకాలంలో మనం చూస్తే, ఈ మధ్యకాలం అనే కాదు గతంలోంచి దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తే కనుక తెలంగాణకు సంబంధించిన అన్ని జిల్లాల నుంచి అలాగే ఆంధ్రాకు కూడా సంబంధించిన అన్ని జిల్లాల నుంచి చాలా మట్టుకు విద్యార్థులు హైదరాబాద్లో ఇంజనీరింగ్ కాలేజెస్ని వాళ్ళు ఎంచుకుంటారు. ఎంచుకున్న తర్వాత ఇక్కడే చదువుతుంటారు. సో మోస్ట్లీ ఇటు ఏదైతే మనకు నార్సింగికి సంబంధించి అలాగే శంషాబాద్ కానీ షాద్నగర్ వైపు ఉన్న కాలేజెస్కి సంబంధించిన వాళ్ళంతా మెహదీపట్నం, టోలీచౌకి, గచ్చిబౌలి, నార్సింగి ఈ ఏరియాస్లోనే హాస్టల్స్లోనే ఉంటారు. ఈ అమ్మాయి కూడా నార్సింగి హాస్టల్లోనే ఉంది. సో నార్సింగి అంటే ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న కాలేజ్లోనే చదువుతున్నట్టు అర్థమవుతుంది. సో ఈ చదువుతున్న పిల్లలు మరి హాస్టల్స్లోనే ఉంటారు. హాస్టల్స్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ కూడా ఉంటారు వాళ్ళతో పాటు. మరి ఫ్రెండ్స్తో పంచుకుంటే తన బాధ ఏమన్నా తెలిసేదేమో. కానీ ప్రస్తుతానికైతే కుటుంబ కలహాలన్న మాత్రమే ఇప్పుడు ప్రస్తుతానికి తెలుస్తుంది. సో చాలామంది పిల్లలు హైదరాబాద్లో కాలేజెస్లో చదువుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు చాలా రకాల స్ట్రెస్కి పోతుంటారు. ఒక పక్కన ఫ్యామిలీని మిస్ అవుతుంటారు, ఇంకో పక్కన ఫ్రెండ్స్, కొత్త కాలేజ్, అక్కడ కూడా కొన్నిసార్లు వాళ్ళు ఫిట్ అవ్వలేకపోతారు. దాంట్లో ఆ ఎన్విరాన్మెంట్లో కొన్నిసార్లు వాళ్ళు ఫిట్ అవ్వక వాళ్ళు కొంచెం డిప్రెషన్లో కానీ నెగిటివ్గా కానీ ఉంటారు. ఇంకో పక్కన ఇన్ని డబ్బులు ఖర్చు చేసి హైదరాబాద్ లాంటి నగరంలో వాళ్ళని చదివిస్తున్నారన్న ఒక మెంటల్ ప్రెషర్ కూడా పిల్లల మీద ఉంటుంటుంది. మరి ఆమెకి ఏమైనా ఫైనాన్షియల్ మెంటల్ ప్రెషర్స్ ఉన్నాయా, లేకపోతే ఫ్యామిలీ నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందా అన్న విషయాలు ఇంకా పోలీసులు దర్యాప్తు చేస్తే కానీ మనకు తెలియదు. సో ప్రస్తుతానికైతే హైదరాబాద్లోని నార్సింగిలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ చదువుతున్న సుస్మిత, ఆమెకు 19 సంవత్సరాలు, బలవన్ మరణానికి పాల్పడినట్టు మనకు తెలుస్తుంది. ప్రైవేట్ హాస్టల్లో ఇక్కడ నార్సింగిలోని ఒక ప్రైవేట్ హాస్టల్లోనే తను ప్రాణాలు తీసుకుంది. అక్కడే హాస్టల్లోనే ప్రాణాలు తీసుకుంది. ఆమె స్వస్థలం వచ్చేసి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన అక్కునూరు గ్రామం. ప్రస్తుతానికైతే పోలీసులు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలే కారణమా మరి లేకపోతే ఇతర కారణాలు ఏంటి అనేది కూడా వాళ్ళు లోతుగా దాన్ని దర్యాప్తు చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఆ విజువల్స్లో చూడండి. అదే హాస్టల్ అనుకుంటా, నాకు తెలిసి నార్సింగి దగ్గర ఉన్న హాస్టల్లో చదువుకుంటుంది. హాస్టల్లో చదువుకుంటూ అలానే కాలేజ్కి వెళ్ళడం కానీ రావడం కానీ, ప్రైవేట్ హాస్టల్స్లో ఎక్కువ మంది కాలేజ్కి సంబంధించిన పిల్లలు ప్రైవేట్ హాస్టల్స్లోనే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే కాలేజ్కి సంబంధించిన హాస్టల్స్ కొంచెం ఖర్చుతో కూడిన పని కాబట్టి వాళ్ళు కొంచెం దగ్గరలో ఏదైనా ప్రైవేట్ హాస్టల్స్ ప్రిఫర్ చేస్తారు. అలాంటి ఒక హాస్టల్ ఇది. మరి హాస్టల్ యాజమాన్యం కానీ వాళ్ళు కానీ హాస్టల్కి సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళ ప్రమేయం ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? అసలు ఇలాంటి సంఘటనలు చూస్తే మీకే అనిపిస్తుంది? మీ పిల్లల్ని హైదరాబాద్ లాంటి నగరాలు కానీ లేకపోతే మెట్రోపాలిటన్ సిటీస్ కానీ ఏ నగరాల్లోనైనా మీ పిల్లల్ని చదివించడానికి మీకు ధైర్యం సరిపోతుందా? మీకు ఎలా అనిపిస్తుంది ఈ సంఘటనను చూస్తే? కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.